హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాణక్యాస్ నీతి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ మధు. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇవాల్టి వీడియో ఏంటి అంటే, ఏ వ్యక్తికైనా జీవిత భాగస్వామిని కలిసి ఉండడం చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీతో భుజం కలిపి నిలుస్తారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో వైవాహిక జీవితంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. మీకు సరైన జీవిత భాగస్వామి ఎవరో మీకంటే మీ కుటుంబానికి బాగా తెలుసు అని చాణక్యుడైతే చెప్పాడు. మరి వివాహం ఎల్లప్పుడూ ఆలోచనాత్మకంగా జరగాలి. ఈ విషయంలో తొందరపడొద్దు, లేకుంటే భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం ఖాయం. జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది మంచిది అని చాణక్యుడైతే చెప్పాడు. ఓపిక ఎక్కువగా ఉండాలి. అందరి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, కాలానుగుణంగా మారవచ్చు. అలాగే జీవితంలో ఎత్తుపల్లాలు చాలానే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ జీవిత భాగస్వామి సహాయంతో ఉండడం చాలా ముఖ్యం. అలాగే మీ జీవిత భాగస్వామి సహనంతో కూడా ఉండాలి. పెళ్ళికి ముందు దీన్ని తనిఖీ చెయ్యండి. తద్వారా తర్వాత పశ్చాత్తాపం ఉండదు. ఓపిక గల వ్యక్తి కష్టాల్లో మీకు అండగా నిలుస్తారు. అలాగే సరైన మార్గాన్ని కూడా చూపిస్తారు. మీ జీవిత భాగస్వామికి ఈ లక్షణాలు ఉంటే మీరు పెద్ద సవాళ్లను కూడా సులభంగా అధిగమించవచ్చు. అలాగే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుడిపై నమ్మకం ఉంటే చాలా మంచిది. ఏ వ్యక్తికైనా కూడా భగవంతునిపై విశ్వాసం ఉండడం చాలా ముఖ్యం అని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. అందువల్ల మీరు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారికి దేవుడిపై నమ్మకం ఉందా లేదో అని తెలుసుకోండి. ఎందుకు అంటే, దేవుడిని నమ్మేవాళ్ళు ఎప్పుడూ బాగా ప్రవర్తిస్తారని నమ్మకం. వారు తమ కుటుంబానికి అంకిత భావంతో ఉంటారు. మీరు వారి ముఖాన్ని మాత్రమే కాకుండా వారి మనస్సు కూడా చూడాలని చాణక్యుడు చెప్పాడు. అర్థమైంది కదండి. అందం కాలక్రమేణా మసకబారిపోతుంది, కానీ అంతర్గత సౌందర్యం ఎప్పటికీ పోదు. మీ జీవిత భాగస్వామికి ఈ లక్షణాలు ఉంటే కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక పరస్పర గౌరవం ఉండాలి. ఏ బంధంలోనైనా పరస్పర గౌరవం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. భార్యాభర్తల మధ్య సంబంధాలు విషయానికి వస్తే ఇద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి పెద్దలను గౌరవించాలి. మీ తల్లిదండ్రుల జీవితాన్ని కూడా సంతోషపరుస్తాయి. కుటుంబానికి రక్షణగా ఉండాలి. నిగ్రహం, సహనం ఉన్న వ్యక్తి కుటుంబాన్ని అన్ని క్లిష్ట పరిస్థితుల నుండి రక్షిస్తారు. కష్టకాలంలో కుటుంబానికి రక్షణ కవచంగా నిలుస్తారు. పెళ్లికి ముందు మీ భాగస్వామి సహనాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆనందంగా జీవిస్తారు. కోపం తెలుసుకోండి. వివాహానికి ముందు మీరు మీ భాగస్వామి కోపాన్ని తనిఖీ చెయ్యాలి. కోపం అనేది వివాహ బంధాలను, ఏ బంధాన్నైనా కూడా విచ్ఛిన్నం చేస్తుంది. కోపంలో ఒక వ్యక్తి మంచి, తప్పు అనే తేడాలను కూడా మరిచిపోతారు. అలాగే కోపంగా ఉన్న వ్యక్తి తన జీవిత భాగస్వామిని కూడా అదే విషయాన్ని వర్తింపజేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ సంబంధం విచ్ఛిన్నం కావచ్చు కదా. అందుకో
కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని చాణక్య నీతి అయితే చెబుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మన నిజ జీవితాల గురించి, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి చాణక్యుడి మాటల్లో ఏం చెప్పబోతున్నారు అన్నది మనం తెలుసుకుందాం. అలాగే ట్రూ వర్డ్స్ని కూడా మనం వెతికి పట్టుకుని మన ఛానల్లో అయితే పోస్ట్ చేసుకుందాం. అయితే మీరు మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి.